అమెరికా వల్ల భారతదేశానికి ఎంత లబ్ధి వచ్చిందో తెలియదు కానీ భారతదేశం వల్ల అమెరికా చాలా లబ్ధి పొందింది అంటున్నారు ఎలన్ మాస్క్. ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధి పొందిందని ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ వ్యాఖ్యానించారు. జెరోదా సంస్థ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన WTF పాడ్కాస్ట్లో మస్క్ పలు అంశాల మీద మాట్లాడారు. అమెరికా వలస విధానాలను వ్యతిరేకించే కొన్ని శక్తులే H1B వీసా కార్యక్రమం దుర్వినియోగమైతే వాదన తెర మీదకి తీసుకొచ్చాయి. వాస్తవానికి ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా ఎంత లబ్ధి పొందిందని చెప్పుకొచ్చారు. భారతీయుల ఉద్యోగాలను స్థానిక అమెరికన్లకు ఇవ్వాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుందని ప్రశ్నిస్తే అది ఎలా సాధ్యం? నిజానికి అత్యంత ప్రతిభావంతులకు అమెరికాలో ఎప్పటి నుంచో కొరత ఉంది. నా సొంత టెస్లా, స్పేస్ ఎక్స్ AI సంస్థల కోసం సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతున్న H1B నిలిపేయాలనే గుంపులో నేను లేను అంటూ మస్క్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మస్క్ తన వ్యక్తిగత జీవిత వివరాలు కూడా కొన్నింటిని తొలిసారిగా చెప్పుకొచ్చారు. నాకు సివోస్ జిలిస్కి పుట్టిన కుమారులో ఒకరికి శేఖర్ అనే పదం కలిసి వచ్చేలా పేరు పెట్టాం. భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరులోంచే శేఖర్ని తీసుకున్నాం. సహచరిని సివోన్ సగం భారతీయురాలు, ఆమె తల్లి పంజాబీ. జివోన్కి చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం దత్తత తీసుకుంది. అలా సివోన్ కెనడాలో పెరిగింది అంటూ మస్క్ చెప్పుకొచ్చారు.